కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో దీక్షా దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. అనంతరం మాజీ సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు కేసీఆర్ ఎంతగానో కృషి చేశారని ఎమ్మెల్యే తెలిపారు. కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి కేసీఆర్ లాంగ్ లివ్ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ లాంగ్ లివ్ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ రాకపోతే మా కళ్ళ ముందు చూసినాం. నీళ్లు లేక నిధులు లేక వలసలు పోయిన పరిస్థితి చూసినాం. రోడ్లు లేక అభివృద్ధి లేక ఒక కుగ్రామంగా ఉన్న పరిస్థితి మనం చూసినాం. అందుకే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది కాబట్టి భూమికి బరువు ఇంత పంటలు పండినాయి, 24 గంటల కరెంట్ వస్తుంది, విద్య వచ్చింది, యూనివర్సిటీలు వచ్చేసినాయి. సో పిల్లలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. దీనికి కారణము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కారణము కేసీఆర్ గారు పార్టీ పెట్టిన టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు కేసీఆర్ గారు నిజంగానే నేను అమరదీక్ష చేస్తా అనకపోతే ఈ రాష్ట్రం గత 40-50 సంవత్సరాలు ఎలా అయితే మొండికెచ్చిందో అలాగే మొండికెత్తుండే. అందుకే ఈరోజు తెలంగాణలో గాలి ఉన్నంతసేపు భూమి ఉన్నంతసేపు కేసీఆర్ గారి పేరు చిరస్థాయి ఉంటుంది. ఇది చరిత్ర, ఈ చరిత్ర భావితరం చెప్పాలని చెప్పేసి ఈరోజు దీక్షా దివస కార్యక్రమం అద్భుతంగా చేస్తున్నాము. ఇది ఎప్పుడు ఈ చరిత్రను ఎవరు కనుమరుగు చేసే పరిస్థితి లేదు, ఎవరు తుడిచిపెట్టే పరిస్థితి లేదు. నిజంగానే ఎంతోమంది ఉద్యమాలు చేసిరు, 1969లో ఉద్యమం చేసిరు. కానీ ఏ ఉద్యమం కూడా రాజకీయ ఉద్యమంగా కనుమరుగు అయిపోయింది తప్ప. కానీ కేసీఆర్ ఒకటి చెప్పారు, ఇది నా రాజకీయ ఉద్యమం కాదు, ప్రజల భవిష్యత్తులో ఇప్పటికన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పేసి, నా కోసం కాదు, నా పిల్లల కోసం కాదు, తెలంగాణ భవిష్యత్ తరం కోసం తెలంగాణ కావాలని చెప్పింది. కాబట్టి అందుకే ప్రతి గుండెల్లో కేసీఆర్ ఉంటాడు. కాబట్టి డెఫినెట్గా చరిత్ర చెప్పడం మా బాధ్యత. కాబట్టి ఈ విధంగా చరిత్ర చెప్పడం జరిగింది. ప్రజల్లో కూడా బలంగా నాటకపోయింది. ఎస్, ఆ రోజు ఆంగ్లేయుల పరిపాలన విముక్తి చెందింది ఎంతోమంది మేధావులు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించింది కేసీఆర్ అమర దీక్ష అని చెప్పడం జరుగుతుంది. అందుకే భూమి ఉన్నంతసేపు కేసీఆర్ పేరు చిరస్థాయి ఉండాలని చెప్పేసి ఈరోజు కరీంనగర్ గడ్డ అనేది ఒక అద్భుతమైనటువంటి గడ్డ, పోరాటాల పురిటి గడ్డ, ఉద్యమాలను పుట్టించినటువంటి గడ్డ. తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ గారు భుజాన వేసుకున్న రోజు ఆశీర్వదించి మొట్టమొదట జెడ్పీ చైర్మన్ ఇచ్చినటువంటి జిల్లా ఈ కరీంనగర్ జిల్లా. అదే విధంగా ఈనాడు కాదు ఆనాటి నుండి అది మావోయిస్టు పోరాటమైనా లేకపోతే తెలంగాణ పోరాటమైనా ఏ పోరాటమైనా రైతు పోరాటాలైనా ముందున్నటువంటి జిల్లా కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ గారు తన దీక్షను తీసుకోవడానికి కరీంనగర్ తెలంగాణ భవన్ వేదికగా ఇక్కడ నుండి కేసీఆర్ గారు బయలుదేరడం జరిగింది. కేసీఆర్ గారు ఇక్కడ నుండి తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్న రోజు మేమందరం ఈ కరీంనగర్ బిడ్డలుగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉధృతమైన ఉద్యమానికి నాంది పలకడం జరిగింది. కేసీఆర్ గారు అనేటువంటి ఒక దిక్సూచి లేకపోతే ఈ రోజు తెలంగాణ అనే దాన్ని సాధించుకోవడం కష్టతరం అవుతుండే. కాబట్టి ఈ రోజు ఏదైతే కేసీఆర్ గారి త్యాగ ఫలంగా ఈ రోజు కేసీఆర్ గారి దీక్షా దివస్ సందర్భంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో కూడా అన్ని యూనివర్సిటీలలో కూడా మేము దీక్షా దివస్ ప్రోగ్రామ్ ను విద్యార్థుల ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. కరీంనగర్ గడ్డ అనేది ఒక